అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. తినే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, అసలు మన ఆయుర్వేదం ఎలా తినమని చెప్పింది, మనం ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటాము, ఈ విషయాలు తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సద్దంలో పెరిగేసుకొని పొద్దున్నే అదే తినేవాళ్ళని చెప్తూ ఉంటారు చాలామంది. అప్పట్లో ఆహారం కూడా ధాన్యాలు అంత పండవు, ఉన్నదే అందరూ గంజి కానీ లేకపోతే అలా తినేవాళ్ళు అంటుంటారు. ఇప్పుడు అదే ఫుడ్ మనం తీసుకోవచ్చా? ఎందుకంటే అన్ని పాలిస్టర్ రైస్ ఉంటున్నాయి, అది తీసుకోవచ్చా? మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ని మనం హైలైట్ చేయలేదు, ఎందుకంటే అసలు అన్నమే తినద్దు అంటున్నారు కాబట్టి చద్దన్నం, మళ్ళీ అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయని బోలే డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, ఎవరు తీసుకుంటే మంచిది? అలా పులిసి నైట్ పెరిగేసిన అన్నం. అద్భుతమైన ప్రశ్న అమ్మ, మామూలు ప్రశ్న కాదు ఇది. ఎందుకంటే పూర్వం ఆ చద్దన్నం దేంట్లో తినేవారమ్మా? పాలు పోసుకుని చక్కగా నానబెట్టుకుని, ఆ పాలు లేని వాళ్ళు గంజి. రైస్ ఎటువంటి రైస్ అమ్మా? ఓన్లీ తొక్క తీసిని 100% బ్రౌన్ రైస్. శక్తి అంతా ఆ బ్రౌన్లోనే ఉందమ్మా. ఇప్పుడు మీరు అన్నారు పాలిష్ రైస్, ఆ శక్తి తీసేసి గడ్డి తింటున్నాం, మనం చెత్త తింటున్నాం. తెల్లటి బియ్యం, దానికి మళ్ళీ పాలిష్ కూడా. ఎందుకంటే నవలకండ నోట్లో పెట్టుకోగానే గొంతుకులోకి దిగిపోవాలి, నవలకూడదు. ఎప్పుడైతే బ్రౌన్ రైస్ తిన్నారో మీరు 100%, దానికి సాయం ఒక ఎరువులు, దోళ్ళ ఎరువు లేకపోతే ఇంకోటో పొలంలో పోయిన గడ్డో, అవన్నీ దోళ్ళ తినగా మిగిలిన ఆ ఉచ్చపోసి పేడ వేసి తొక్కిన గడ్డు పట్టుకెళ్ళి పెంట చేసి ఆ పెంట పట్టుకెళ్ళి వేయటం తప్ప యూరియా కానీ పొటాష్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవమ్మా. చక్కగా పండి ఎటువంటి కెమికల్ పురుగు మందులు ఏమీ లేకుండా న్యాచురల్గా పండించిన ఆహారం మనం తిన్నాం. ఆ పంట కూడా 6 నుంచి 8 నెలలు పండేదమ్మా. 6 నెలల్లో పండి ఉండి తర్వాత కొత్త విత్తనాలు వచ్చినాయి. ఒక చికెన్ పుట్టిన తర్వాత ఒక అర కేజీ నుంచి కేజీ అవ్వాలంటే 6 నెలలు పడుతుందమ్మా. ఒక బాయిలర్ చికెన్ 32 రోజుల్లో 2 కేజీలు అవుతుంది. ఇది న్యాచురలా, అది న్యాచురలా? ఈ నాటుకోడి తింటే అంత బలం, ఈ బ్రాయిలర్ తింటే ఏంటి? అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఆహారం అనేది 90 రోజులు 120 రోజులు 100 రోజులు పండి తింటున్నాం. అప్పట్లో కూడా పండి ఉండి 90 రోజులు కూడా ఉండి, జిమ్ ఎత్తే కూడా 70 రోజులు 80 రోజులకి ఆహారం వచ్చేది. కానీ అప్పుడు భూమిలో ఎంత శక్తి ఉండేదమ్మా. ప్లస్ పై పొర తీసుకుని తిన్నారు తప్ప మొత్తం పాలిష్ చేసేసి ఆ తౌడు ఇవన్నీ తీసేసి తినలేదమ్మా. ఏం లేదమ్మా. B12 డెఫిషియన్సీ అంటున్నారు. ఆ తౌడు తినమానండి ఒక్క నెల, చక్కగా పంచదార వేసుకుని కోన్ తౌడు అని మెత్తగా ఉంటుందమ్మా. ఎంత స్మూత్గా ఉంటుందంటే మైదా కంటే బాగుంటుంది. అది చక్కగా వేపించుకుని లైట్గా నెయ్యిలో పంచదార కలుపుకుని యాలకులు వేసుకుని తినమనండి, సున్నుండి కంటే బాగుంటుంది. ఒక్క నెల తినమనండి, B12 ఫిలప్ అయిపోతుంది. అంటే ఎంత శక్తిని మనం వేస్ట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ ఉదాహరణ కావాలంటే పురుగులమ్మా. తెల్ల బియ్యం మీరు ఇంట్లో పెట్టుకోండి, పురుగు పడదు. బ్రౌన్ రైస్ ఇంట్లో పెట్టుకోండి, వారంలో పుచ్చిపోతాయి. నేను అనేక వీడియోల్లో చెప్పాను ఈ విషయం. అంటే పురుగు ఊసేసి అది దరిద్రం అని వదిలేసింది, మనం తింటున్నాము. అది తెలివైందా? మనం తెలివైనడు. బ్రౌన్ రైస్ వెంటనే పురుగు ఎందుకు వస్తుందమ్మా? దానికి తెలుసు అందులో ఫుడ్ ఉందని, అది తినొచ్చని. అది నాకు అక్కర్లేదని వదిలేసింది, అది మనం తింటున్నాం. అలాగే ఇవాళ బ్రౌన్ రైస్ తిన్నా కూడా అంత శక్తి లేదమ్మా అందులో. లేకపోవడానికి కారణం ఏంటంటే పురుగు మందులు, ఎరువులు. భూమిలో పట్టలేదు, భూమిలో శక్తి లేదు. మనం ఏదో తినాలని తినడం తప్ప. అంటే దీని మీద 10 times బెటర్ అది. అలాగే న్యాచురల్ మీరు పండించుకుని తింటే 100 times బెటర్. అటువంటిది బ్రౌన్ రైస్ తిన్నారనుకోండి, ఇప్పుడు తింటే అరగట్లేదు, గ్యాస్ అంటున్నారు, ఇండైజెషన్ అంటున్నారు, పిల్లలకి మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. అంటే ఈ తరతరాలుగా 2-3 తరాలు తినేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తింటున్నామమ్మా. తింటామంటే అప్పుడే ఈ ఆడపిల్ల అనుకోండి, ఆవిడ 18 ఏళ్ళ పిల్ల అయితే 20 ఏళ్ళ పిల్లలు పుడతారు. ఈవిడ పుట్టిన కాడి నుంచి అదే తింటాను, ఆవిడ పిల్లలు అదే తింటున్నారు. ఇప్పుడు బ్రౌన్ రైస్ కొత్తగా తిన్నారంటే ఆడికి అరగట్లేదు. అంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోయింది అనమాట. ఈ విధమైన ప్రాబ్లం వస్తుందమ్మా. అంచేత
అప్పట్లో ఏంటంటే ఆ సద్దన్నం తిన్నా కానీ అద్భుతమైన బ్రౌన్ రైస్ అది, దానికి సాయం ఆ వండిన గంజి కూడా వేస్ట్ అవ్వకుండా ఆ రైస్లో పండుకొని మళ్ళీ కాస్త పెరిగేసుకుని తినేవారు, లేదంటే పాలలో తోడుపెట్టుకుని తినేవారు. పాలలో హైయెస్ట్ కాల్షియం మినరల్స్ ఇవన్నీ ఉండేవి. అప్పట్లో గేదె పాలు కూడా తాగేవారు కాదు, అందరి ఇళ్ళల్లోనే ఆవులు ఉండేవి. ఆవు పాలతో చక్కగా తోడుపెట్టుకునేవారు. దాంట్లో మళ్ళీ ఏం చేసేవారు, వేడి శరీరాలు అయితే ఒక ఉల్లిపాయ వేసుకున్నారు, వాత శరీరాలు అయితే ఒక పచ్చిమిరకాయ వేసుకునేవారు. ఆ వాతం వేడి లేకుండా అది కంట్రోల్ చేసేస్తుంది. మళ్ళీ కారం తినలేని వాళ్ళు అయితే ఉల్లిపాయతో తినేసేవారు, మిరపకాయ అక్కడ పెట్టి. అదే మిరపకాయ కావాల్సిన వాళ్ళు చక్కగా అది కొరుక్కుని తినేవారు. టేస్ట్ని ఎంజాయ్ చేశారు. కాస్త ఉప్పు వేసేవారు అందులో తిని ముందర. అప్పటిదాకా ముందర పాలతో ఇట్టినప్పుడు ఉప్పు వేయకపోయినా తినేటప్పుడు చక్కగా ఉప్పు కలుపుకునేవారు. కష్టపడేవారు కాబట్టి చెమట పట్టేది, ఉప్పు బయటకు పోయేది కాబట్టి సబ్సిడీ కోసం తినవలసి వచ్చేది. సబ్స్టిట్యూట్ తినకపోతే వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది. మరి వాళ్ళు ఇన్ని రకాల టిఫిన్లు తిన్నారా, ఇన్ని ఆహారాలు తిన్నారా? మీరు అన్నట్టుగా సద్దన్నం తిన్నారా, మధ్యాహ్నం దాకా కష్టపడి పనిచేయారు. మధ్యాహ్నం వచ్చిన భోజనం ఉండేది, ఏదో కూర ఉంటే ఉండేది, లేకపోతే లేదు ఒక ఆవకాయ బద్ద వేసుకుని తిని మళ్ళీ అదే మజ్జిగను అదే గంజాను. మరి జబ్బు లేకుండా అంత గట్టిగా ఎలా ఉన్నారమ్మా వాళ్ళు? ఎందుకంటే ఫుడ్లో గట్టిదనం ఉండేది, తినే ఆహారంలో అన్నీ ఉండి. అవన్నీ లేకపోవడం వల్లే వాళ్ళు డైటీషియన్ న్యూట్రిషన్ అందరూ వచ్చారు. అందరూ చెప్పి మనం వినవలసి వస్తాం. ఆహారం కనుక సరైన ఆహారం పండించుకుని తినగలిగితే ఇవన్నీ అక్కర్లేదు, అక్కడే మనం ఫీల్ అవుతాం. ఓకే, అది నిజంగా సార్ అన్నట్టు పండించుకొని తినలేని వాళ్ళు సరే కొనుక్కొని తిందామన్నా ఈ ఆర్గానిక్ బేస్డ్ కానీ న్యాచురల్గా పండించినవి ఇవే కొనుక్కొని తినాలంటే చాలామందికి 100లో 99 మెంబర్స్కి వాళ్ళు వచ్చే సంపాదన అంతా మనం తిండికే సరిపోతుంది. ఇంకా సరిపోదేమో ఆయిల్స్ కానీ అన్నీ మనం ఆర్గానిక్కి మారాలి అంటే. బట్ మనం తినేది లిమిటెడ్గా తిన్నా కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు కాబట్టి న్యాచురల్ థింగ్స్ని తినడానికి ట్రై చేయండి. అలాగే ఎక్కువ తినకుండా కొంచెం 2 times తినడానికి ట్రై చేస్తే. ఇక్కడ చిన్న ప్రశ్న అమ్మా, మీరు ఆహారం తినలేదు, ఆరోగ్యంగా లేరు, రోజు జబ్బు వస్తుంది, హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నారమ్మా? బోల్డ్ అవుతాయి సార్. మీరు ఆహారం ఖర్చు అయిపోతుంది, జీతం సరిపోతుంది ఎందుకు చెప్తున్నారు మీరు? సార్ ఇప్పుడు న్యాచురల్గా పండినవి కొనాలనుకుంటే రేట్ ఎక్కువేనమ్మా. ఆయిల్స్ హాస్పిటల్ ఇచ్చి డబ్బులు అక్కడ ఇవ్వండి అమ్మా అంటున్నానండి నేను. అర్థమైందమ్మా? అదంతా ఆలోచించారు కదా సార్ ముందు. ఆలోచించాలనే మిమ్మల్ని అడుగుతున్నానమ్మా నేను. డబ్బులు ఇప్పుడు ఫర్ సపోజ్ సార్ ఒక డైలీ లేబర్ ఉన్నారు సార్, 200 తెచ్చుకుంటాడు అతను. 200 లేదమ్మా, 500 నుంచి 1000 తెచ్చుకుంటున్నారమ్మా. డబ్బులు లేని వాళ్ళు ఎవరో లేరమ్మా, డబ్బు వాల్యూ పోయిందమ్మా. అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే మన ఇండియాలో ఒక సగటు కూలీ సార్ ఒక 500 to 1000 సంపాదించుకునే వాళ్ళు ఏం ఆలోచిస్తారు, సాయంత్రానికి ఏదో కొంచెం తక్కువలో తెచ్చుకుందాము పిల్లల్ని పోషించుకుందాం. ఏమీ లేదమ్మా, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారమ్మా. వాళ్ళు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఒక క్వార్టర్ పట్టుకెళ్తున్నారు, ఒక పాగేజీ మాంసం పట్టుకెళ్తున్నారు, ఒక పాగేజీ చికెన్ పట్టుకెళ్తున్నారు, లేకపోతే ఒక ఫిష్ పట్టుకెళ్తున్నారు. మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. మిగిలిన డబ్బులు దాస్తున్నారు వాళ్ళు. వాళ్ళు డబ్బు లేనివాడు ఇండియాలో లేడమ్మా. ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మనలాంటి అమాయకులు చెప్పుకునేది తప్ప ఇవాళ పేదవాడు ఇండియాలో లేడు. ఇవాళే కాదు, 20 ఏళ్ళ క్రితం కూడా లేరు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఫ్రీగా అన్నీ పంచిపెట్టి వాళ్ళని సోమరిపోతుల్ని ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల భారతదేశం పాడైపోతుంది. నేను నిజం చెప్తున్నాను, మీరు అది ఎడిట్ చేస్తారో ఉంచుతారో నాకు తెలియదు, కానీ జరిగేది ఇది. డబ్బు లేని వాళ్ళు ఎవరో లేరమ్మా. డబ్బు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, తులం బంగారం ఇప్పటికీ 10,000కి దొరుకుని తెలుసమ్మా మీకు. ఇవాళ 1,10,000 లక్షకి ఎందుకు వెళ్ళిపోయింది? డబ్బు పెరిగిపోయింది, డబ్బుకు వాల్యూ లేదు. ఆహారానికి వాల్యూ పెరుగుతుంది, బంగారానికి వెండికి వాల్యూ పెరుగుతుంది. ఇదే బంగారం రేపొద్దున 3 లక్షలు అవ్వచ్చు, ఎందుకంటే డబ్బుకి వాల్యూ లేదు కాబట్టి. అంతే కదమ్మా, డబ్బుకి వాల్యూ ఉంటే 1,00,000 ఎందుకు అయిపోయింది బంగారం? అర్థమైందా మీకు? మరి ఇప్పుడు డైలీ వేజెస్ కూడా పెరిగాయి కదా సార్, అప్పటితో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు అదే హాస్పిటల్కి వెళ్తారు, 10,000 ఊరికి అలా ఖర్చు పెట్టి టెస్టులు చేస్తున్నారు. ఆ 10,000 తోటి మంచి ఆహారం కొనుక్కుతేనండి మీరు హాస్పిటల్కి వెళ్ళి పని లేదు. ఇలాగ న్యాచురల్గా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఇక్కడేమో ఇప్పుడు రైతు ఉన్నాడమ్మా, నేను రైతుని కాబట్టి నాకు కోపం వచ్చింది మీరు చెప్పింది. నేను నిజం చెప్తున్నాను. ఇక్కడ కోపం అంటే మిమ్మల్ని ఏమంటున్నాను, నేను నిజం చెప్తున్నాను. న్యాచురల్గా పండితే 20 బస్తాలు పండుతుందమ్మా, ఎరువులు పురుగు మందులు వేస్తే 40 బస్తాలు పండుతుందమ్మా. మరి 40 బస్తాలు వచ్చినా అక్కడ వీళ్ళకి తెలియని రహస్యం చెప్తున్నాను నేనండి. ఇక్కడ ఆ 40 బస్తాల కోసం అతను 25,000 ఖర్చు పెడుతున్నాడు తెలుసా ఎకరానికి. ఈ 20 బస్తాలు ఆయన 5,000 ఖర్చు పెడతాడు, కానీ ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, ఇతను ఎందుకు పనిచేయడు. ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ 20 బస్తాలు పండినా కూడా మీరు 40 బస్తాల్లో తినేది 100 గ్రాములు తింటే ఏం దొరుకుతుందో మీకు,
ఈ 20 బస్తాల్లో తినేది 50 గ్రాములు తింటే అంతే దొరుకుతుందమ్మా మీకు. ఇక్కడ ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం అంటే క్వాంటిటీ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది కాబట్టి క్వాంటిటీ పెరగాలి, ఫుడ్ పెరగాలి. అక్కడ ఆహారం తినడం ఏమవుతుంది, అక్కడ తౌడు కింద వాటి కింద మనం తీసి పడేస్తాం. ఇది బ్రౌన్ రైస్ కింద ఆడించుకుని తినండి, దానికన్నా ఇంకా రెట్టింపు ప్రోటీన్ విటమిన్ మీ ఆహారానికి సరిపడి, ప్లస్ రైస్ కూడా ఎక్కువ అవుతుందమ్మా, అన్నం కూడా ఎక్కువ అవుతుంది న్యాచురల్గా పండింది. మరి ఇలా లెక్కేసుకుంటేనమ్మా, అలా చేయటం వల్లే కదా ఇన్ని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. ఇలా ఎందుకు వెళ్ళకూడదు? మేబీ ఇది కూడా డైవర్షన్ ఏమో సార్. ఇప్పుడు బయట చెప్పే కొన్ని వీడియోస్ చూసినప్పుడు కూడా రిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే, అవును, కొంతమంది మోసం చేస్తున్నారు. ఆర్గానిక్ అని ఏవైతే చిన్నగా ఉంటాయో కొన్ని చోట్ల మోసాలు ఉంటాయి, కొన్ని చోట్లేమో కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత పెట్టి ఎందుకు కొంటాము, 1 లీటర్కి 500 పెట్టేది బయట 4 లీటర్లు దొరుకుతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. డైవర్షన్స్ కేవలం నా తప్పు మాత్రమే కాదు, నాలాంటి చాలా ఆలోచించే వాళ్ళ తప్పు. ఎలా ఉందంటేనమ్మా, స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ 500 టిప్ ఇచ్చి వస్తారు, 100 ఇస్తారు, 50 ఇస్తారు. ఒక రిక్షా ఎక్కి ఆడు కష్టపడి తొక్కి తీసుకెళ్తాడమ్మా మిమ్మల్ని 4 కిలోమీటర్లు. ఆడొక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వయ్యా సార్ అంటే అని బూతులు తిడతాం. మన ఐడియా అలా, మన బ్రెయిన్లో ఆ దరిద్రం అనేది ఉండిపోయిందమ్మా. ఇంత కష్టపడి నన్ను ఇంత లెక్క తీసుకొచ్చాడు, వీడికి రూపాయి ఇద్దామని సస్తే ఆలోచించాం. అక్కడికి వెళ్ళి టిప్ ఇస్తాం. పార్కింగ్లోకి వచ్చాడు, జస్ట్ డోర్ తీసినందుకు ఆడికి 50 రూపాయలు ఇస్తాను. ఆడు ఏమీ కష్టపడలేదు అక్కడ. వీడిని చూడడం అలవాటు చేసుకుంటే ఆ మనిషిలో ఆ మార్పు అనేది వస్తే సమాజం బాగుపడుతుంది. నిజమే సార్. అది మీరు అన్నదానికి సమాధానం ఇక్కడ. ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేదానికి. అక్కర్లేని చోట ఖర్చు పెడుతున్నాం, కావాల్సిన చోట ఇవ్వట్లేదు. ఆడికి రూపాయి ఎక్కువ ఇయ్యమ్మా, ఆడి ఎంత ఆనందపడతాడో చూడు నువ్వు. వీడికి 50 ఇయ్యమ్మా, 100 ఇస్తామని జీవంశ వస్తాడు. ఆలోచించే విషయాలమ్మా ఇది ప్రతి ఒక్కళ్ళని. సో ఇదండి ఫైనల్గా, మనకి జబ్బులు వచ్చిన తర్వాత, ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడతాము. అదేదో చక్కగా ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకొని దీనికి ఇంత పెట్టాలా అనే ఆలోచనని ఇప్పటికైనా మార్చుకోండి. అందరూ తెలుసుకుంటే హెల్త్ని అంత పెట్టడం అనేది కాదమ్మా, ఎక్కువగా తినొద్దు అంటున్నాను. అతిగా తినటం మానేసి లిమిటెడ్గా తినడం, కావాల్సింది మట్టుగా తినడం వల్ల అప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ కూడా తగ్గుతుంది కదమ్మా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఐటమ్స్ పెరిగిపోయాయి, బయటకు వెళ్ళినా మనకి ఫ్రైడ్ రైస్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఐటమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫుడ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి లిమిటెడ్గా వాడుకోవడం, మన రిసోర్సెస్ని కూడా కాపాడుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఫుడ్ని ఇచ్చిన వాళ్ళం, ఈ రిసోర్సెస్ని వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు అవుతుంది. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.